డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్యానం గ్రామంలో వేదాంత ఆయిల్ కంపెనీలో గ్రామస్తులకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ ఎస్యానం గ్రామ నిరుద్యోగులకు వేదాంత ఆయిల్ కంపెనీలో ఉపాధి కల్పించాలని గ్రామ ప్రజలు అనేక దశాలుగా ఉద్యమం చేసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అయిన తమరి సమక్షంలో మాజీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పీనేశే విశ్వరూప్ వేదాంత్ హెచ్ఆర్డీ యాజమాన్య ప్రతినిధులు గ్రామ పెద్దల సమక్షంలో 2 దఫాలుగా చర్చలు జరిపి గ్రామస్తులకు సంవత్సరానికి 25 చొప్పున ఉద్యోగాలు 3 సంవత్సరాల పాటు 75 ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి తీర్మానం చేసి ఉన్నారు. గ్రామంలో వేదాంత ఆయిల్ కంపెనీ వల్ల ఆ గ్రామంలో ప్రజలందరికీ కూడా ఉపాధి కొరవైంది. కావున కంపెనీ వల్ల నష్టపోయినటువంటి గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో, గ్రామ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ నిరుద్యోగులందరికీ కూడా వేదాంత ఆయిల్ కంపెనీలో ఉపాధి కల్పించాలని, ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ అనేక దఫాలుగా దాదాపు 10 సంవత్సరాల కాలంలో అనేక ఉద్యమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కావున గత ప్రభుత్వం హయాంలో కలెక్టర్ గారు అలాగే రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ గారి సమక్షంలో కంపెనీ యాజమాన్యం దిగి వచ్చి కలెక్టర్ గారి సమక్షంలో చర్చలు జరిపారు. మా డిమాండ్ ప్రకారం సంవత్సరానికి 25 ఉద్యోగాలు చెప్పిన 3 సంవత్సరాల పాటు 75 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కలెక్టర్ గారి సమక్షంలో తీర్మానం చేసి ఉన్నారు. ఈ లోపు ఎలక్షన్ కూడా రావడంతో ఉద్యోగాలు కల్పించడం ఆలస్యమైంది. కావున ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి, ప్రస్తుత ప్రభుత్వం కూడా స్పందించి ఆ గ్రామంలో నిరుద్యోగ యువతకు వేదాంత ఆయిల్ కంపెనీలో ఉద్యోగాలు తక్షణం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.